పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరిని అడిగినా గానీ ఆయన ఆల్రెడీ గెలిచేశారు, ఇంకా మెజారిటీ ఎంత అనేది మాకు క్లారిటీ రావట్లేదు అని అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మాకు 1,00,000 నుంచి 80,000 మాకు. ఓకే, వ్యక్తిగతంగా మీరైతే మా వ్యక్తిగతంగా అంటే ఇవాళ ఈ పిఠాపురం నియోజకవర్గంలో మా సర్వే అంటే కొంతమంది పార్టీ వాళ్ళు మినిస్టర్లని ఎమ్మెల్యేలని ఇలా దింపుతున్నారు, అది కాదు సర్వే, మా సర్వే, మా ప్రజా సర్వే. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 80,000 ఖచ్చితంగా తథ్యం. బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీలు కానీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 80,000 మెజార్టీ మేము ఇస్తాం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పుకుని వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు కానీ, వంగ గీత గారు కానీ, వైసీపీలో ఇన్ఛార్జీలు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, ఇలా వైసీపీలో పెద్ద పెద్ద నాయకులందరూ దించుతున్నారండి. ఏంటండి ఎందుకని? ఎలా మిథున్ రెడ్డి గారు అవ్వచ్చండి, వంగ గీత గారు అవ్వచ్చు. వంగ గీత గారు అంటే మాకు బ్యాడ్ ఒపీనియన్ ఏమి లేదు, కాదనట్లేదు. ఆవిడ మీద మాకు బ్యాడ్ ఒపీనియన్ లేదు, కానీ ఆ పార్టీ మీద మాకు వ్యతిరేకత ఉంది. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు మా దైవం అనుకున్నాం, కొంప కూల్చేసాడు మాకు. కొంప కూల్చేసాడు మాకు. ఏం చెప్పారు? 2016లో కాపు గజ్జన పెట్టాడు. ఏం చెప్పాడు అతను? ట్రైన్లో ఎత్తికెట్టారు. ఎంత గజ్జన చేసాం, ఏం చేశారు మాకు? వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత కనీసం అడిగారా? 8,000 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి, 2,000 కోట్లు. ఇవాళ ఎంత ఇస్తున్నారు? 45 సంవత్సరాలు దాటిన ఓసీలకి 15,000. అందులో ఎంతమందికి ఇచ్చారు? 5 సంవత్సరాలు ఇచ్చారా మీరు? ఇచ్చారా? ఈ సంవత్సరంలో నీకు ఆధార్ కార్డు బాగాలేదు, ఆ సంవత్సరంలో నీకు లా కార్డు బాగాలేదు, ఇచ్చారా మీరు? అంటే ముద్రగడ పద్మనాభం వైసీపీకి అమ్ముడుపోయారని ఇండైరెక్ట్ గా మీరు చెప్తుంటారా? ఇండైరెక్ట్ గా అండి మేము చెప్తాం. నాకు భయపడి పులి, మేము పులి, అది మేము పులి. మీరైతే అతను తెలీదా ఏం చేశాడు? అతను తెలీదా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు జనసేనలోకి వస్తారు, అందులోకి వస్తారు, ఇందులోకి వస్తారని చెప్పి వస్తారు చేస్తారు అని ఏం మేము అనుకోలేదు. అతను కానీ వచ్చి ఈసారికి మన పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఈ పిఠాపురం నియోజకవర్గమే కాదు కాకినాడ పార్లమెంట్ మొత్తం కూడా ఎదురు చూసింది. అతను చేయలేదు. దట్స్ ఆల్. చేయకపోతే మేము సన్నాసలం కాదు, మేము సన్నాసలం కాదు. అది నేను 2019 నుంచి ఒక డ్రైవర్, నేను ఆర్టీసీలో ఏమైనా జాబ్ వస్తుందమ్మా ట్రై చేస్తున్నాం. తీసారా? ఇవాళ 35,000 ఆర్టీసీ ఉద్యోగాలు రిటైర్మెంట్కి రెడీగా ఉన్నాయి. మీరు చేశారా? చేయలేదు. వాళ్ళని చేస్తే కదా మాకు జాబ్లు వచ్చి ఇంకా మా సర్వీస్ అయిపోద్ది. 2 సంవత్సరాల్లో మా జీవితం అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయన పోటీ చేయడం వల్ల పిఠాపురం చుట్టూనే మొత్తం రాజకీయం అంతా నడుస్తుంది అంటారు. అవునండి, అదంతా నిజమేనంటారా? మీరైతే ఏమనుకుంటారు? నడుస్తుంది. ఎన్ని నడిచినా ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో మా కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఏంటి ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంటు, పక్కన నియోజకవర్గాలు అన్నీ తథ్యం. ఎవరికి కూడా ఇంక మీరు డబ్బులు ఖర్చు పెట్టవద్దు దయచేసి. ఎందుకంటే మళ్ళీ మీరు డబ్బుల నుంచి మమ్మల్ని బానిసలు చేయొద్దు. పడుతున్నాం, మేము చాలా పడుతున్నాం. మేము మా బాధలు ఏంటో మాకు తెలుసు. మీ ఓటు అయితే 2024 ఎవరికండి ఫైనల్? నా ఓటు అయితే 2 గాజు గ్లాస్కే. దట్స్ ఆల్. మై నేమ్ ఈజ్ రాజా సోమరావుతు తొండంగి. మీ ఎమ్మెల్యే ఎవరండి? మా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు. కాబోయే ఎమ్మెల్యే ఎవరు? మాకా? మీ కాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎవరు? మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తారు? మా ఎంపీ అయితే తంగెళ్ళ శ్రీనివాస్ గారు. ఖచ్చితం 100%. మేము సునీల్ గారికి వ్యతిరేకం కాదు, అతను తీసుకునే డిసిజన్కి వ్యతిరేకం. మేము సునీల్ గారికి వ్యతిరేకం కాదండి. సునీల్ గారు మా అభిమానే, మేము అతనికి అభిమానమే. మేము చేసాం, ప్రజారాజ్యంగా చేసుకుని వచ్చాం. కానీ అతను తీసుకునే ప్రతి డిసిషన్ కూడా అది సరైన రీతిలో లేదు. ఏదైతే జరుగుద్దో ఆ టైంలో అతను జంప్ అయిపోవడం. వ్యక్తిగతంగా మాకు సునీల్ గారి మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. నేను చెప్తున్నాం. మీరైతే సునీల్ గారికి మద్దతు ఇస్తారు, కానీ ఏంటంటే ప్రజెంట్ అయితే ఉదయ్ శ్రీనివాస్ మేము ఇప్పుడైతే మేము ఖచ్చితంగా సునీల్ గారికి అయితే ఇవ్వండి. మేము ఖచ్చితంగా ఇచ్చేది ఉదయ్ శ్రీనివాస్ గారికే. ఇది అయితే 100%. ఎందుకంటే అదే సునీల్ గారు అలా నిలబడి ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాదని అనరు. అతను డిసిషన్లు కరెక్ట్గా లేక
ఇలా జరిగింది.